ఐఐటీలో చేరాలి అన్న మీ డ్రీమా? కానీ జేఈలో ర్యాంక్ రాకపోవడం వల్ల ఆ డ్రీమ్‌ని మిస్ అయ్యాము అనుకుంటున్నారా? సో, అలాంటి డ్రీమ్‌ని మిస్ అయ్యామని ఫీల్ అవ్వకుండా లాంగ్ టర్మ్ కోచింగ్స్‌తో పని లేకుండా మనం ఈ యూనివర్సిటీలో చేరినట్లయితే సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటీయన్స్‌తో కలిసి కూర్చుని మీరు ఐఐటీ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ చేయొచ్చనమాట. సో, అలాంటిది అందిస్తుంది వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. మన ఇండియాలో ఎక్కడా కూడా వితౌట్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా మనం ఐఐటీలో ఎలిజిబుల్ కాలేము. కానీ ఇక్కడ ఎటువంటి స్కోరింగ్‌తో పని లేకుండా అండ్ చక్కగా మీకు ఇంటర్‌లో మంచి మార్క్స్ వచ్చి అంటే మోర్ దెన్ 95% అలా గనుక స్కోర్ చేశారు అంటే గనక సో డెఫినెట్‌గా ఈ యూనివర్సిటీ మీకోసమనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఐఐటీ యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి ఉన్నాయన్నమాట ఈ జేకేఎల్యూ యూనివర్సిటీలో. సో అవేమేంటో ఒక్కసారి నేను మీకు చెప్తాను. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ జోధ్పూర్, ఐఐటీ జమ్మూ, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బిలాయ్, ఐఐటీ రోపర్, అలానే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అండ్ బిట్స్ పిలాని. సో ఈ యూనివర్సిటీస్ తోటి టైఅప్ అయి ఉండడం వల్ల ఈ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ సెమిస్టర్ అన్నమాట ఇక్కడ మీరు చేసి అండ్ సెకండ్ సెమిస్టర్ అన్నది మీరు ఐఐటీ గాంధీనగర్ లో చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ అలానే 4 సెమిస్టర్స్ మీరు ఇక్కడ చదువుతారు. 5th సెమిస్టర్ కి నేను మెన్షన్ చేసినటువంటి ఈ యూనివర్సిటీస్ అంటే ఏవైతే టైఅప్ అయి ఉన్నాయో సో అందులోకి వెళ్ళి మీరు సెమిస్టర్ అంటే ఐఐటియన్స్ తో కలిసి కూర్చుని చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఎక్స్పోజర్ పెంచుకోవాలి అనుకున్నట్లయితే అబ్రాడ్ లో కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. నార్వే, యూకే ఇలాంటి చాలా కంట్రీస్ లో కూడా మీరు వెళ్ళి చదువుకునే విధంగా కూడా ప్రోగ్రామ్ ఉందనే చెప్పాలి. అదే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. విశాలమైన క్యాంపస్ మినియేచర్ ని ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ అండి. అండ్ ఇక్కడ ఒకసారి చూస్తే ఆ బిల్డింగ్స్ వైజ్ గా అండ్ అక్కడ గ్రౌండ్స్ ఇవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. వావ్! సో కంప్లీట్ క్రికెట్ గ్రౌండ్ ఉంది అండ్ అలానే ప్రతిదీ కూడా బిల్డింగ్ అంతా కూడా వ్యూ చాలా బాగుంది అండ్ ఎటు చూసిన చుట్టూ కూడా గ్రీనరీ తోటి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అండ్ దీనికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మహీంద్రా సెజ్ కూడా వచ్చిందండి. అంటే ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇండస్ట్రీస్ అన్ని కూడా మనకి ఒకే ప్లేస్ లో ఉంటాయన్నమాట. సో వన్స్ స్టూడెంట్ కి ఇంటర్న్షిప్ కావాలి అనుకున్నప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ కాబట్టి సో ఇంటర్న్షిప్స్ కి వెళ్ళాలి అనుకున్నా కూడా అండ్ అలానే ఎక్కడైతే టాప్ కంపెనీస్ లో వర్క్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యూనివర్సిటీకి వచ్చి సో ఇక్కడ పిల్లలకి ట్రైన్ చేయాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. బోల్డ్ అంత ఎక్స్పోజర్ వస్తుందండి.